పొందండి, హనుమంతుల యొక్క అనుగ్రహాన్ని పొందండి. భవానీ సహిత అన్నపూర్ణేశ్వరి సహిత పరమేశ్వర అనుగ్రహాన్ని పొందండి. సీతారామచంద్ర భగవానికి పవన సుత హనుమానికి సీతారామచంద్ర భగవానికి పవన సుత హనుమానికి जय हनुमान जय हनुमान जय जय हनुमान जय हनुमान सीता रामचंद्र भगवान की जय भगवान सुत हनुमान की जय विघ्नेश्वर भगवान की जय अन्नपूर्णेश्वरी माता की जय तुम्हारा हरि पर सिद्धि जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निगंधन राम दुलारे अष्ट सिद्धि नवनिधि के दाता असवर दीन जानकी जय श्री राम जय जय श्री राम जय श्री राम जय श्री राम जय प्रसाद जय श्री राम जय जय श्री राम जय श्री राम जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय श्री राम जय हनुमान మీరు తీర్థం తీసుకుంటే ఏం చేస్తున్నారు? తీర్థం ఇట్లా పడతారు కదా, తీర్థం ఇట్లా పట్టకూడదు, తీర్థం ఇట్లా పట్టాలి. ఇది ఓంకార ముద్ర. ఈ ఓంకార ముద్రతో తీర్థం తీసుకోవాలి. ఒకరు ఏం చేస్తుంది? ఇట్లా పడుతుంది, ఎందుకంటే ఇట్లా పోతుంది, ఇట్లా పడుతుంది, ఇట్లా పోలేము. అయితే ఓంకార ముద్రతో తీర్థం తీసుకోవాలి ఇట్లా. జయ శ్రీరామ్ जय जय श्री राम జయ జయ శ్రీరామ్ जय श्री राम అందరికీ కూడా జయ శ్రీరామ్ జయ హనుమాన్. ద్వారా మన యొక్క నాగరపుర హనుమాన్ దేవస్థానం ప్రతి మంగళవారం ఉదయము సామూహిక హనుమాన్ చాలీస ప్రారంభమవుతుంది. అందరూ కూడా ఈ యొక్క పాలన పాల్గొనండి. మనం చేసేదంతా కూడా లోక కళ్యాణార్థం. అన్ని జీవరాశులు కానీ, అన్ని ప్రాణులు కానీ, అన్ని లోకాలు కానీ మంచిగా ఉండాలని చెప్పి చేస్తున్నాం. ఇది స్వార్థం కూడా కాదు. కావున కళ్యాణము అంటే ఏ యొక్క జీవి ఉంటుందో, సీమనే కానీ, జంతువే కానీ, మృగమే కానీ, ఎటువంటి దాంట్లో అయితే ప్రాణం ఉంటుందో దాన్ని కళ్యాణం అంటాం. కళ్యాణం అంటే పెళ్లి కాదు, కళ్యాణం అంటే ప్రాణం ఉన్న దాన్ని కళ్యాణం అంటాం. కాబట్టి కులోక కళ్యాణార్థం అన్నీ మంచిగా ఉండాలని చెప్పేసి మనం చేస్తున్నాము. ఈ హనుమాన్ చాలీసాలో పాల్గొని హనుమంతుని యొక్క అనుగ్రహాన్ని పొందండి, రామచంద్రుని యొక్క అనుగ్రహాన్ని పొందండి, అన్నపూర్ణేశ్వరి మాతా సహిత పరమేశ్వర భగవంతుని యొక్క అనుగ్రహం పొందండి. మన ఎల్లవేళలో ఈ హనుమన్లు అండదండగా ఉంటూ అష్టైశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలు ఇస్తూ మనను చక్కగా మనం ఎన్ని రోజులైతే జీవిస్తాం అన్ని రోజులు మన పైన కన్ను ఉంచాలని వేడుకుందాము. అందరూ బాగుండాలి, అందరి కొరికే చేస్తున్నాము. కావున జయ శ్రీరామ్ जय जय श्री జయ राम శ్రీరామ్